ఈరోజు చిత్తూరు పట్టణం నందు గల గాంధీ కూడలి వద్ద సుమారు 600 మంది కాలేజీ విద్యార్థులతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు సైనిక పోలీసు అధికారుల సమక్షంలో నిర్వహించిన సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాకథాన్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. విద్యార్థులతో సైబర్ నేరాలు పట్ల జాగ్రత్త మరియు మాదక ద్రవ్యాలను వాడకాల పరికరాల గురించి వినాదాలు పలికించారు. విద్యార్థులతో ఎంతో ఉత్సాహంతో వాకథాన్ నందు పాల్గొన్నారు. మొత్తం 5 కిలోమీటర్ల పొడుగున వాకథాన్ కొనసాగించింది. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. అమ్మ అక్క తల్లి తల్లి 100 మరువకు మళ్ళీ. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే, ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి, కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి. 100కు నువ్వు ఫోను కొట్టు, ఆకతాయి ఆట కట్టు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే, ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే ర్యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే, ర్యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే 100కి ఫోన్ కొట్టు, పోకిరీల పని పట్టు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. క్యాబు ఆటో బస్సుల ప్రయాణము చేసేటప్పుడు, క్యాబు ఆటో బస్సుల ప్రయాణము చేసేటప్పుడు నడిపేటి డ్రైవరు నడవడిక తప్పుకుంటే, నడిపేటి డ్రైవరు నడవడిక తప్పుకుంటే టెస్ట్ చేస్తే వెహికల్ టాకు చేస్తది. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఆగస్టు 14వ తారీఖున మనము చిత్తూరు టౌన్లో ఈ వాకథాన్ ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రీసెంట్గానే మనకి డేటా మీరు ఏ యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక 470 మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు 6 కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు. అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దానివలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము
దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి.